ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని వాగ్దానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు, ఆందోళనలు, భయాలు అనేది మనల్ని వెంటాడుతూ ఉంటాయి కదండి. కానీ దేవుడైతే మనకు ఒక గొప్ప ఆహ్వానం అయితే ఇస్తున్నాడండి. చింతించకండి, ప్రార్థించండి అని అయితే దేవుడు మనకు చెప్తున్నాడని. మనం ప్రతి విషయాన్ని దేవునితో చెప్పినప్పుడు మన హృదయం తేలికగా మారుతుందండి. చాలాసార్లు మనం సమస్యలను మనలోనే ఉంచుకొని బాధపడుతూ ఉంటాం కదండి. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆ భారాన్ని నాకు ఇవ్వండి, నేను మీకు శాంతిని ఇస్తాను అని అయితే దేవుడు చెప్తున్నాడండి. మన మనసు అనేది భారంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్న తర్వాత మన మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది కదండి. మన ఆలోచనలు కూడా సరిగ్గా ఉంటాయి. అలాగే మనం ఈ కొత్త నెలలో అడుగు పెడుతున్నప్పుడు మనం భయంతో కాకుండా విశ్వాసంతో అయితే ముందుకు వెళ్ళాలి. ప్రతిరోజు దేవునితో మాట్లాడితే ఆయన మన జీవితంలో శాంతిని, మార్గదర్శకతను ఇస్తాడు. చిన్న ప్రార్థన. ప్రభువా, నా దేవా, మా అందరి హృదయాలలో ఉన్న అన్ని చింతలను నీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మాకు శాంతిని, నమ్మకాన్ని ఇవ్వండి తండ్రి. మా కుటుంబాలను కాపాడి మా మార్గాలన్నిటినీ సరళము చేసి ఈ కొత్త నెలలో నీ మీదే ఆధారపడేలా చెయ్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఇలాంటి వాగ్దానాల కోసం జీసస్ విత్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్.